పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించారు. సరిగ్గా అదే రోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, అంటే కేవలం 4 గంటల్లో ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా 100 కోట్ల రూపాయల విలువైన బంగారం అమ్మారట. ఈ విషయాన్ని ఆయన తన లెక్కల్లో చూపించారు. అంత అమ్మకాలు ఎలా సాధ్యమయ్యాయని ఈడీ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబైకి చెందిన 2 నగల వ్యాపారుల లావాదేవీలపైనే ఇంకా స్పష్టత రాలేదు. దాంతో వారిని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిలో మరొక వ్యాపారి ఏకంగా 800 కోట్ల మేర లావాదేవీలు జరిపారు. వాటిలో 200 కోట్లు కొనుగోళ్లు కాగా మరో 600 కోట్లు బంగారం అమ్మకాలు. కొనుగోలు చేసిన బంగారానికి జరిగిన అమ్మకాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదని ఈడీ వర్గాలు కనుగొన్నాయి. తాను 5,000 మందికి బంగారం అమ్మానని ఓ నగల వ్యాపారి చూపించినా వాటిలో ఏ ఒక్క లావాదేవీ మాత్రం 2 లక్షలు దాటలేదు. అంటే ఒక్కో కస్టమర్కు కేవలం 15 సెకండ్లలోనే బంగారం అమ్మేసినట్లు అవుతుంది. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే అతడి వద్ద సమాధానం లేదు. దాంతో ఈ నగల వ్యాపారులు ఇద్దరు నల్లధనాన్ని తెల్లగా చేసుకోవడానికి అంతకు ముందు జరిగిన అమ్మకాలను కూడా ఇప్పుడే జరిగినట్లు చూపిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. యోయో న్యూస్, ముంబై.